వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఉద్యోగ పండగ వాతావరణం కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల సమస్యలపై ప్రత్యేకంగా ఒక కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణలతో కూడిన ఈ కమిటీ సుదీర్ఘంగా చర్చలు జరిపి నివేదికను సిద్ధం చేసింది. ఈ నివేదిక ఆధారంగా ఆర్థిక శాఖ నుండి సీఎం ఆఫీస్ కు వెళ్లిన 2 ముఖ్యమైన ఫైళ్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయంతో ఎన్నో ఏళ్లుగా కోర్టుల చుట్టూ, ప్రభుత్వాల చుట్టూ తిరుగుతున్న వేలాది మంది ఉద్యోగుల కల ఈ రోజు నిజమైంది. గత ప్రభుత్వ హయాంలో సాధారణ ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 60 నుండి 62 ఏళ్లకు పెంచారు. కానీ ఆ నిర్ణయాన్ని కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు, వివిధ సొసైటీలు మరియు గురుకులాల్లో పనిచేసే ఉద్యోగులకు వర్తింపజేయలేదు. దీనివల్ల ఒకే ప్రభుత్వంలో పనిచేస్తున్నప్పటికీ తమకు అన్యాయం జరిగిందని దాదాపు 1500 మందికి పైగా ఉద్యోగులు అప్పట్లో కోర్టు మెట్లు కూడా ఎక్కారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జ్యోతిబా పులే, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీలతో పాటు సొంత నిధులతో నడుస్తున్న 50కి పైగా ప్రభుత్వ కార్పొరేషన్ల ఉద్యోగులందరికీ ఈ 62 ఏళ్ల రిటైర్మెంట్ రూల్ వర్తిస్తోంది. దీనివల్ల దాదాపు 15,000 మంది సిబ్బంది మరో 2 ఏళ్ల పాటు అదనంగా ఉద్యోగాల్లో కొనసాగే అవకాశం లభించింది. ఈ పాలసీలో ఉన్న అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే దీనిని పాత తేదీ నుండి అంటే రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ తో అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని అర్థం ఏంటంటే ఈ మధ్య కాలంలో 60 ఏళ్లు నిండి రిటైర్ అయిపోయిన వారు ఒకవేళ వారికి ఇంకా 62 ఏళ్లు నిండకపోతే వారిని మళ్లీ విధుల్లోకి తీసుకుంటారు. పదవి విరమణ చేయడానికి కేవలం 3 నెలల సమయం ఉన్నా సరే వారిని తిరిగి సర్వీస్ లోకి ఆహ్వానించనున్నారు. ఒకవేళ ఇప్పటికీ 62 ఏళ్లు కూడా దాటిపోయి పూర్తిగా రిటైర్ అయిపోయిన వారికి నోషనల్ ప్రయోజనాలు కల్పిస్తారు. అంటే వారి సర్వీస్ రికార్డులో ఈ 2 ఏళ్లను కలిపి దాని ప్రకారం వారి పెన్షన్ మొత్తాన్ని పెంచుతారు. ఇది నిజంగా ఆయా కుటుంబాలకు ఒక పెద్ద ఆర్థిక ఊరట అని చెప్పవచ్చు. ఇక రెండవ ముఖ్యమైన నిర్ణయం పాత పెన్షన్ విధానంకి సంబంధించినది. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అమలులోకి రాకముందే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. కానీ కోర్టు కేసులు లేదా ఇతర అడ్మినిస్ట్రేటివ్ కారణాల వల్ల కొందరు ఉద్యోగులు సిపిఎస్ అమల్లోకి వచ్చిన తర్వాత విధుల్లో చేరారు. టెక్నికల్ గా వారు సిపిఎస్ పరిధిలోకి వెళ్ళినప్పటికీ నోటిఫికేషన్ ముందు వచ్చింది కాబట్టి తమకు పాత పెన్షన్ విధానమే వర్తింపజేయాలని వారు చాలా ఏళ్లుగా పోరాడుతున్నారు. ఇప్పుడు సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో అలాంటి దాదాపు 11,000 మంది ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయడానికి లైన్ క్లియర్ అయ్యింది. దీనివల్ల వారి రిటైర్మెంట్ తర్వాత పూర్తి ఆర్థిక భద్రత లభిస్తుంది. ఒకవైపు ఉద్యోగులు ఈ నిర్ణయంతో సంబరాలు చేసుకుంటుంటే మరోవైపు నిరుద్యోగ యువతలో చిన్న ఆందోళన మొదలైంది. రిటైర్మెంట్ వయసును 62 ఏళ్లకు పెంచడం వల్ల రాబోయే 2 ఏళ్ల పాటు ఆయా శాఖల్లో కొత్త ఖాళీలు ఏర్పడవు. దీనివల్ల కొత్త ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నెమ్మదిస్తుందని, జాబ్ క్యాలెండర్ పై దీని ప్రభావం పడుతుందని నిరుద్యోగులు భావిస్తున్నారు. ప్రభుత్వం ఒకవైపు అనుభవజ్ఞులైన ఉద్యోగుల సేవలను వాడుకుంటూనే మరోవైపు నిరుద్యోగులకు అన్యాయం జరగకుండా కొత్త నోటిఫికేషన్లు కూడా సమయానికి విడుదల చేయాల్సి ఉంటుంది. ఉద్యోగుల పదవి విరమణ వయసు పెంపుపై మరియు పాత పెన్షన్ విధానంపై ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.